వినోయ్ న్యూస్. నా పేరు ప్రవళిక, ట్యాక్స్ కన్సల్టెంట్ మరియు అడ్వకేట్. ఈ ఫీల్డ్లో ఎంతో అనుభవజ్ఞం కలిగి ఎన్నో సర్వీసులు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ట్యాక్స్ కన్సల్టేషన్ అంటే ఏమిటి, ఈ సర్వీసులు అనేవి ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి పాపిశెట్టి బాలేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామండి. ముందుగా మీ గురించి చెప్పండి. మీరు మీ ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా పేరు వచ్చేసి బాలేశ్వర్ అండి, పాపిశెట్టి. మాది వచ్చేసి మహబూబ్నగర్ డిస్టిక్, జడ్చర్ల హోమ్ టౌన్ అండి. అది మా ఫాదర్ గారు వచ్చేసి పాపిశెట్టి బాలరాజు గారు, మా మదర్ నేమ్ వచ్చేసి రమాదేవి గారు. వాళ్ళు వచ్చేసి బిజినెస్ చేస్తారు అక్కడ. నేను వచ్చేసి నాది 99 మార్చ్లో బీకామ్ కంప్లీట్ అయ్యిందండి. దాని తర్వాత టాక్సేషన్ కోర్స్ కోసమని నేను హైదరాబాద్ వచ్చాను. టాక్సేషన్ కోర్స్ సాఫ్ట్వేర్లో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఎల్ఎల్బి చేయాలనే ఒక ఇంట్రెస్ట్తో ఎల్ఎల్బి కోర్సులో పోనుగంటి మాధవరావు కాలేజు, చింతలగుంట చెక్ పోస్ట్, ఆ కాలేజీలో జాయిన్ అయ్యాను. 2004లో నా ఎల్ఎల్బి కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ 2004 కంప్లీషన్ ఆఫ్ ఎల్ఎల్బి నేను అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశాను ఫస్ట్. అది వచ్చేసి జడ్చర్ల మా హోమ్ టౌన్లో మా సీనియర్ మహేశ్వర్ రెడ్డి గారు అని అడ్వకేట్ గారితో పనిచేశాను నేను. సో ఆయన ద్వారా పనిచేసుకుంటూ నాకు ఫస్ట్ నుంచి అయినా ఒక ట్యాక్సేషన్లోకి ఇంట్రెస్ట్ పరంగా ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ పెట్టాలనే ఉద్దేశంతో మళ్ళీ హైదరాబాద్కు వచ్చేసి ఆఫ్టర్ దట్ నా మ్యారేజ్ 2007లో వినోదిని అని నా మ్యారేజ్ అయిందండి. ఆమె వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో. సో దాని పరంగా నేను హైదరాబాద్లో ఇక్కడ జామా ఉస్మానియాలో సెటిల్మెంట్ అయ్యి చిక్కడపల్లిలో ఆఫీస్ ఓపెన్ చేశాను నేను ట్యాక్స్ కన్సల్టెంట్గా. సో ఆ ట్యాక్స్ కన్సల్టెంట్ ద్వారా బిజినెస్ పీపుల్స్కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ నాకు ఇంట్రెస్ట్ ఉన్న ఈ కోర్సులో కంటిన్యూ చేస్తున్నాను అప్పటి నుంచి ఇప్పటివరకు. అసలు ట్యాక్స్ కన్సల్టేషన్ అంటే ఏంటి, ఇందులో ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి? ట్యాక్స్ కన్సల్టెంట్కి సంబంధించి ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉండి వాళ్ళకి సర్వీసెస్ కావాలనుకునే వాళ్ళు ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ కన్సల్ట్ అవుతుంటారు మామూలుగా. దాంట్లో ఎలాగుంటుందంటే ట్యాక్స్ కన్సల్టెంట్లో వచ్చేసి చాలా సర్వీసెస్ ప్రొవైడ్ ఉంటాయి. ఫార్మ్ రిజిస్ట్రేషన్స్, లేబర్ లైసెన్సెస్, ట్యాక్సేషన్. ఇప్పుడు కొత్తగా జిఎస్టీ వచ్చింది. వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేశంలో నడుస్తున్న ట్యాక్సేషన్. దాని పరంగా కూడా మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం బిజినెస్ పీపుల్స్కి. సో దీంట్లో ఎలా ఉంటుందంటే జిఎస్టీలో ఫస్ట్గా మా సర్వీసెస్లో మంత్లీ రిటర్న్స్ ఫైలింగ్ కానీ, ఫస్ట్ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం కానీ బిజినెస్ పీపుల్స్కి. మోర్ ఓవర్ 20 lakhs అబౌట్ టర్న్ ఓవర్ ఇయర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది ఈ జిఎస్టీ సంబంధించి. వీటికి సంబంధించి ఎట్లుంటుందంటే జిఎస్టీలో మంత్లీ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, యాన్యువల్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించినవి చాలా సర్వీసెస్ ఉంటాయి దాంట్లో. కొంతమంది బిజినెస్ పీపుల్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఓన్గా అకౌంట్స్ పెట్టుకొని సీరియల్గా పెట్టుకొని మెయింటైన్ చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ట్యాక్స్ కన్సల్టెంట్స్ ద్వారా కానీ చార్టెడ్ అకౌంటెంట్స్ ద్వారా కానీ ఈ సర్వీసెస్ తీసుకుంటారు. అందులో మేము సర్వీసెస్ ప్రొవైడ్ జిఎస్టీ పరంగా అన్ని సర్వీసెస్, అన్ని బిజినెస్ పీపుల్స్ రకరకాలుగా ఉన్నారు. ఇండివిజువల్ ఉన్నారు, పార్ట్నర్షిప్స్ ఉన్నారు, ప్రొప్రైటరీస్ ఉన్నారు, లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి, ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది, పార్ట్నర్షిప్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. వీళ్ళ పరంగా మనం కావాల్సిన సర్వీసెస్ని జిఎస్టీ పరంగా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. జిఎస్టీ అనేది మనకి రీసెంట్గా 2017లో వచ్చింది. అవునండి. అసలు ఈ జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటి? జిఎస్టీ వల్ల ఉపయోగాలు ఏంటంటే ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ సపరేట్గా ఉంటుంది. ఏపీ జిఎస్టీ అని, సిజిఎస్టీ అని అలా ఉంటుండే అనమాట. సో సపరేట్గా ఈ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడానికి ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే కొంతమంది బిజినెస్ పీపుల్స్ ఈ ట్యాక్సేషన్ని కొంతమంది తక్కువ చూపించి తక్కువ కట్టడము, గవర్నమెంట్కి మొత్తం ట్యాక్స్ పే చేయకపోవడము, దానివల్ల కొన్ని సంథింగ్ అన్నీ మిస్యూజ్ అవ్వడం వల్ల ఇప్పుడు వచ్చిన మోడీ గవర్నమెంట్ ఏం చేశారంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేది చేశారు. అంటే ఎక్కడ ట్యాక్స్లో ఎగ్గొట్టడానికి గవర్నమెంట్కి వీలు లేని ప్రదంగా, అంటే ఒక 99%గా 90% వరకు అయితే జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా జరగడం కోసం ఈ జిఎస్టీ అనేదని పెట్టారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఫామ్ రిజిస్ట్రేషన్ అంటే ఏమిటి, అసలు మీరు ఎలాంటి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తారు? ఫామ్ రిజిస్ట్రేషన్స్ మీన్స్ ఒక పర్సన్ ఆర్ పర్సన్స్ సమ్ అదర్ పర్సన్స్ మిక్సప్ అయ్యి ఒక
కంపెనీని ఓపెన్ చేయాలనుకున్నప్పుడు బిజినెస్ పరంగా వాటికి సంబంధించి వాళ్ళు ఆ కంపెనీకి ఒక నేమ్ అనేది డిసైడ్ చేసుకుంటారు, XYZ నేమ్ అనేది. అది ఫోరం రిజిస్ట్రేషన్ అనే మీనింగ్ దాన్ని అదనమాట. ఆ నేమ్ని మనం రిజిస్ట్రేషన్ చేయించడం స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఫోరం రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం వల్ల దానికి ఆ బిజినెస్కి నేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు ఫర్దర్గా ఫోరం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీరు లీగల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం కోసం అవకాశం అనమాట. ఆ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తామన్నమాట కస్టమర్స్కి. ఈ ట్యాక్స్ కన్సల్టేషన్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ అని కూడా ఉంటుంది. అవునండి. దీని పరంగా సర్వీసెస్ అనేవి ఎలా ఉంటాయి? ప్రొఫెషనల్ ట్యాక్స్ మీన్స్ అనేది ఇప్పుడు ఎంప్లాయీకి ఇచ్చే శాలరీలో స్టేట్కి పే చేయాల్సిన ట్యాక్స్ అనమాట. అంటే ప్రొఫెషన్ ట్యాక్స్ మీన్స్ వృత్తి పన్ను. మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో దాని మీద ఎర్న్ చేసే శాలరీ మీద మనం కట్టే పన్ను స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎనీ గవర్నమెంట్. ప్రొఫెషన్ ట్యాక్స్ అనేది డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉంటుంది స్లాబ్స్. మన స్టేట్కి వచ్చేసరికి ఎలా ఉంది అంటే అప్ టు 15,000 ఎవరైతే ఎర్న్ చేస్తారో ఎంప్లాయర్ నుంచి వాళ్ళకి నిల్ అంటే జీరో. అబోవ్ 15,000 ₹1 నుంచి 20,000 వరకు 150 రూపీస్ పే చేయాలన్నమాట ఎంప్లాయ్. అబౌవ్ 20,000 ₹200 పర్ మంత్. అది ఎవరంటే ఎంప్లాయర్ క్యాల్కులేషన్ చేసి ఎవ్రీ మంత్ ఎంప్లాయీ దాంట్లో డిడక్షన్ చేసుకొని వాళ్ళకి అది పే చేసి అది ఎంప్లాయర్ ఏం చేయాలనేది ఆ స్టేట్ గవర్నమెంట్కి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ పరంగా ఎంత అమౌంట్ డిడక్షన్ చేశారో అది క్యాల్కులేషన్ చేసి ఒక చలానాన్ని రైజ్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. అది ఎంప్లాయర్ కొంతమంది వాళ్ళకి నాలెడ్జ్ పరంగా ఉంటుంది, కొంతమంది చేస్తారు చేయరు. వాళ్ళు ఇట్లాంటి ట్యాక్స్ కన్సల్టెంట్లు కానీ CA చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్స్ కానీ కన్సల్ట్ అయ్యి ఒక పెట్టుకుంటారు అన్నమాట. దానికి ఎవ్రీ మంత్ మనం ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసి మనం ఫైల్ చేసి ఇస్తాం వాళ్ళకి. ఇప్పుడు ప్రస్తుతం జాబ్ చేసే ప్రతి ఒక్క ఎంప్లాయీకి PF అండ్ ESI స్కీమ్ అనేది అవసరం. అవునండి. PF ESI స్కీమ్ అంటే ఏమిటి, అసలు వీటి వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు ఒక కంపెనీలో మినిమం ఒక 10 మెంబర్స్ ఉంటే 10 మెంబర్స్ అబోవ్ ఉంటే వాళ్ళు PF ESI అనేది కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఏదైనా ఒక కంపెనీ కానీ ఫర్మ్ కానీ ప్రొప్రైటర్షిప్ కానీ ఎనీ వన్ 10 ఎంప్లాయీస్ మోర్ ఉంటే కంపల్సరీ PF ESI అనేది చేసుకోవాలి. అది ఎంప్లాయీకి ఎందుకు బెనిఫిట్ అంటే PF అనేది ప్రావిడెంట్ ఫండ్. ఇప్పుడు ఆ ఎంప్లాయీకి సంబంధించి ఎలా ఉంటుందంటే ఆయన శాలరీలో బేసిక్ శాలరీ మీద 12% PF అనేది ఒకటి డిడక్షన్ చేస్తారనమాట ఆయన ఎర్న్ చేస్తున్న దాంట్లో. సేమ్ యాజ్ ద వే ఏదైతే 12% మనం డిడక్షన్ చేస్తున్నది ఎంప్లాయ్మెంట్ శాలరీలో ఎంప్లాయర్ కూడా అదే 12% అమౌంట్ని గవర్నమెంట్ PF డిపార్ట్మెంట్కి ఎవ్రీ మంత్ ఆయన జమ చేయాలి. అంటే వీళ్ళకి సేవింగ్ అనమాట. వీటి వల్ల ఏమవుతుంది ఎవ్రీ మంత్ ఈయనకి సేవింగ్ అవుతుంది ఆ అమౌంట్. ఫ్యూచర్లో కానీ ఆయన రిటైర్మెంట్ అయినప్పుడు కానీ ఒక లంసమ్ అమౌంట్ అనేది ఎంప్లాయీకి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఏమైనా కానీ ఆయన రిటైర్డ్ అయినప్పుడు మంత్లీ ఆయనకు ఒక పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది ఈ PFలో. ఆయన శాలరీని బట్టి ఎవ్రీ మంత్ ఇంత పెన్షన్ కూడా వస్తుంది. అంటే వాళ్ళు ఏజ్ అబోవ్ 60 అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం పని చేయలేని పరిస్థితుల్లో ఇవన్నీ ఉపయోగం వస్తాయి అన్నమాట. కనీసం ఏదో ఎక్స్పెన్సెస్కి పనికొస్తాయి. ESI అనేది ఏంటంటే ఎంప్లాయీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళ ఫాదర్ మదర్కి కానీ ఎవరికి కానీ నవడేస్ ఇప్పుడు ఎంప్లాయీకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటున్నాయి, లక్షల్లో ఉంటుంది. ఈ ESI స్కీమ్లో ఏముంటుందంటే వాళ్ళ శాలరీలో ఆ ESI ఎవ్రీ మంత్ వాళ్ళకి డిడక్షన్ చేస్తే సమ్ పర్సంటేజ్ అండ్ సేమ్ పర్సంటేజ్ సమ్ మోర్ పర్సంటేజ్ కలిపి ఈ ఎంప్లాయర్ జమ చేస్తారు. అది కూడా ESIలో అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, అది ఎంప్లాయీస్ కోసం పెట్టింది. అది అందులో ఎలా ఉంటుందంటే వీళ్ళు జమ చేయడం వల్ల ఎవ్రీ మంత్కి వాళ్ళకి ఎనీ ట్రీట్మెంట్ ఎనీ బిగ్ ఆపరేషన్ కానీ సర్జరీ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా కానీ అప్రాక్సిమేట్ 10 lakhs కానీ 15 lakhs కానీ ఆ స్కీమ్ వల్ల వీళ్ళకి వితౌట్ 1 NP కాస్ట్లో ఇవన్నీ వస్తాయన్నమాట. సో చాలా బెనిఫిట్స్ అనమాట వీటి వల్ల. సో ఎంప్లాయీ PF ESI వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట దీనికి. మీరు ట్యాక్స్ కన్సల్టేషన్ పరంగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఎలాంటి కంపెనీస్కి అనేవి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అన్ని ప్రొప్రైటర్షిప్ ఉంటుందండి, ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నాయి, లిమిటెడ్ కంపెనీస్ ఉన్నాయి మా దాంట్లో. ఇప్పుడు మన దగ్గరకు వచ్చే కంపెనీస్లో నా దగ్గర సర్వీస్ ప్రొవైడర్ చేసేవాళ్ళు HR లోటస్ అని ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. చాలా పెద్ద కంపెనీ అది కూడా. సో ఇంకా మొబైల్స్ డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ మెడికల్ ఏజెన్సీస్ వాళ్ళు ఉన్నారు, మెడికల్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు.
మా దగ్గర అప్రాక్సిమేట్గా చాలా పెద్ద క్లయింట్స్కి వచ్చేసి ఒక మినిమం ఒక 30-35 క్లయింట్స్ ఉన్నారు పెద్దవాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ అనేది రెగ్యులర్గా ఉంటుందా ఈ కంపెనీస్కి? టైప్ ఆఫ్ వర్క్స్లో ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే ఈ ట్యాక్సేషన్ పరంగా కొన్ని మంత్లీ కంపల్సరీ ఫైల్ చేసిన వర్క్స్ ఉంటున్నాయి. లైక్ జిఎస్టీ. ఈ జిఎస్టీ సంబంధించి ఎవ్రీ మంత్ 2 రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది వీళ్ళు. వాటికి సంబంధించి ఎవ్రీ మంత్ ఆ వర్క్ ఉంటుంది వాళ్ళకి, బిజినెస్ వాళ్ళకి. రెండవది ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమో ఇయర్లీ వన్స్ ఉంటుంది. అది అకౌంట్ ఫైనాన్షియల్ ఇయర్ పరంగా ఏప్రిల్ టు మార్చ్ ఏదైతే బిట్వీన్ ద పీరియడ్ వీళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తారో అది మొత్తం మనం బుక్ కీపింగ్ చేసేసి దాని ప్రకారంగా ప్రాఫిట్ ఎంత వచ్చింది, దాని మీద ఎంత ట్యాక్స్ పే చేయాల్సింది అదంతా చేపించేసి అదొక వర్క్ పరంగా అది ఇయర్లీ వన్స్ ఉంటుంది. ఈ జిఎస్టీకి సంబంధించి ఎవ్రీ మంత్ ఉంటుంది. మామూలుగా ఈ రిజిస్ట్రేషన్స్ వన్స్ మనం పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ఇవన్నీ తీసుకున్నాయని వన్స్ తీసుకున్నా కూడా ఇవి కూడా మంత్లీ రిటర్న్స్ ఉంటున్నాయి. పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ ప్రొఫెషన్ ట్యాక్స్ కానీ ఎవ్రీ మంత్ ఈ వర్క్ కూడా ఉంటుంది. ఇవన్నీ రొటీన్గా బిజినెస్ పీపుల్స్కు ఉండే వర్క్లు ఇవి. మీరు లేబర్ అండ్ ట్రేడ్ లైసెన్స్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కదా, వీటి గురించి చెప్పండి. లేబర్ లైసెన్స్ మీన్స్, ట్రేడ్ లైసెన్స్ మీన్స్ అనేది ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వాళ్ళకి లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీ. లేబర్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అబోవ్ 18 ఇయర్స్ 21 ఇయర్స్ ఎవరినైతే వీళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారో దానికి సంబంధించింది ఆ లైసెన్స్ ఆథరైజ్డ్గా మనం రిజిస్టర్ చేసుకొని ఉండాలి. ఒక లేబర్ని మనం అపాయింట్ చేసుకుంటున్నామంటే వర్క్కి, సో దాని పరంగా ఆ లేబర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి కంపల్సరీ. మనం వితౌట్ లేబర్ లైసెన్స్గా మనం లేబర్ని మనం అపాయింట్ చేసుకోలేము ఏ కంపెనీ అయినా కూడా. అది తీసుకోవడం వల్లనే అపాయింట్ చేసుకోవడానికి లీగల్గా ఆయన కావాలి. ట్రేడ్ లైసెన్స్ మీన్స్ ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అది ఇష్యూ చేసే ట్రేడ్ లైసెన్స్. ఒక బిజినెస్ రన్ చేస్తున్నామంటే ఆ బిజినెస్ ఎంత స్పేస్లో రన్ చేస్తున్నారు ఆయన, దానికి ఎంత రెంట్ పే చేస్తున్నారు, దాన్ని బట్టి ఆ ట్రేడ్ లైసెన్స్ అనే దానికి ఫీజు కట్టాల్సి ఉంటుంది ఎవ్రీ ఇయర్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది కదా, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి, ఇందులో ఎలాంటివి కవర్ అవుతుంటాయి? లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా వచ్చేసి మా పరంగా టాటా ఏఐ అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీని మేము ఆథరైజ్డ్గా ఇప్పుడు మేము డీల్ చేస్తున్నాము. దాంట్లో చాలా రకాలుగా చాలా పాలసీలు ఉన్నాయి. యాక్సిడెంటల్ బెనిఫిట్స్ కానీ, సేవింగ్ బెనిఫిట్స్ కానీ, మళ్ళీ మోరోవర్ ఇప్పుడు డిపెండెంట్స్కి చాలా యూస్ఫుల్ ఉండే పాలసీలు చాలా ఉన్నాయి. దాంట్లో మంత్లీ, ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ ఇవన్నీ సేవింగ్ చేసే స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే యాక్సిడెంటల్ బెనిఫిట్లో కూడా చాలా పాలసీలు ఉంటాయి. ఇప్పుడు పర్సన్ బయట ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడేం జరుగుతుందో తెలియదు, వాటికి సంబంధించింది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కింద కవర్ అవుతుంది. ఆయన చనిపోయింది అనుకోండి, వీటిల్లో ఏంటంటే మనం పే చేసే పాలసీ అమౌంట్ ఎవ్రీ మంత్ మనం పే చేసుకుంటాం. మంత్లీ కానీ, 6 months కానీ, ఆర్ ఇయర్లీ కానీ చేస్తాం వన్ టైం. అది చేసే దాంట్లో ఏంటంటే ఇవి రిటర్న్స్ వచ్చే పాలసీ కాదనమాట. ఎప్పుడన్నా కాజ్ జరిగి యాక్సిడెంట్ అయ్యి అతనికి అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పేయడం వల్ల ఫ్యామిలీకి అనేదానికి ఒక పెద్ద అమౌంట్ అనేది రావడానికి ఒక పాలసీ ఇలాంటివి ఉన్నాయి. ప్లస్ సేవింగ్స్ దాంట్లో ఎలా ఉంటాయంటే పెన్షన్ పాలసీలు ఉన్నాయి. మోరోవర్ ఇప్పుడు ఆయన 58 years వరకు ఆయన ఎర్న్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ఆయన సేవింగ్ చేసుకునేదానికి అప్రాక్స్గా కొన్ని పాలసీలు ఒక 5 lakhs మనం సేవింగ్ చేసుకున్నాం. ఆయన రిటైర్మెంట్ అయ్యే టైంకి ఒక 15 lakhs, ఒక 16 lakhs వచ్చే సేవింగ్స్ ఎర్నింగ్స్ పాలసీలు కూడా ఉన్నాయి దాంట్లో. అట్లాంటివి ఉన్నాయి. పెన్షన్ స్కీమ్ కింద వచ్చేటివి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం సేవింగ్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్ 60 years తర్వాత మంత్లీ ఇప్పుడు ఎంతైతే సాలరీ ఎర్న్ చేస్తున్నాడో అట్లాంటి పాలసీలు కూడా ఉన్నాయి. ఆయనకు ఆ విధంగా వచ్చేటివి కూడా ఉన్నాయి పాలసీలో. ఇప్పుడు చాలా మంది చూసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ గురించి అవగాహన లేక మంత్లీ ఇన్సూరెన్స్కి అమౌంట్ పే చేసి ఇన్సూరెన్స్ తీసుకోరు. రీసెంట్గా కరోనా వచ్చినట్టు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి, యాక్సిడెంట్స్ అనేవి సడన్గా జరుగుతాయి. అప్పుడు వాళ్ళు అంత అమౌంట్ హాస్పిటల్స్కి పే చేయలేదు. అలాంటి వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అంటే మామూలుగా అయితే ఇట్లాంటి వాటిల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపల్సరీ ఫ్యామిలీకి. ఎందుకు అంటే హాస్పిటల్స్లో జరిగే ఇప్పుడు లక్షల్లో బిల్స్ ఎవరు పే చేయలేరు. ఉన్నవాళ్ళు ఎవరైనా పే చేయగలుగుతారు, అది వేరు విషయం. కానీ లేని వాళ్ళకి చాలా అవసరమైనది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. మా పరంగా మేము చేస్తున్నది అయితే ఇప్పుడు కేర్ ఇన్సూరెన్స్ అని ఒక కంపెనీ మేము ఆథరైజ్డ్గా ఉన్నాము. మేము అది ఆ పాలసీలు ఇస్తున్నాము. మార్కెట్లో చాలా హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి చాలా. బట్ కాకపోతే ఇప్పుడున్న కరోనా పీరియడ్లో ప్రతి ఫ్యామిలీ కంపల్సరీగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే లక్షల్లో బిల్స్ ఉన్నాయి. మినిమం కరోనా కోసం జాయిన్ అయ్యారంటే హాస్పిటల్లో మినిమం డైలీ 1 lakh లేనిది ఎక్కడ ట్రీట్మెంట్ అవ్వట్లేదు. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ నవ్ డేస్ ఏ ఫ్యామిలీకి అనేది కంపల్సరీ.
మీరు అడ్వకేట్గా కూడా వర్క్ చేశారు. అవును. ఇందులో ఎలాంటి సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు? లీగల్గా మేము సర్వీస్ ప్రొవైడ్ చాలా చేసామండి. సివిల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ చాలా మటుకు చేశాము. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ దీంతో పాటుగా ట్యాక్స్ కన్సల్టెంట్తో పాటుగా మేము ఈ లీగల్ అడ్వైజర్గా ఇప్పుడు ఎవరైతే నీడీ పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళకు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మేము సర్వీస్ చేయడానికి కూడా ఉన్నాం. ఇప్పుడు మాతో పాటుగా నా బ్యాచ్లో ఉన్న పవన్ అని ఇంకో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరితో పాటు మేము తొందరలోనే ఒక ఫ్రీ క్యాంప్ అనేది కూడా పెట్టబోతున్నాం. సో ఒక మెజిస్ట్రేట్ ఎవరైనా స్పెషల్ గెస్ట్గా పిలిచి మేము అది స్టార్ట్ చేయబోతున్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఫ్రీగా మళ్ళీ వాళ్ళకి డబ్బులు లేని వాళ్ళకి కూడా మేము లీగల్గా వాళ్ళకి ఏమైనా సర్వీస్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగానే ఉన్నాము. మా నెంబర్కి ఎప్పుడు కాల్ చేసి వాళ్ళు సర్వీస్ కావాలనుకున్నా కూడా ఫోన్ చేయొచ్చు. మేము సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ వాళ్ళకు ఈవెన్ డాక్యుమెంటేషన్ ఫైలింగ్కి అమౌంట్ లేకున్నా కూడా మేము మా పైసలతో వాళ్ళకి అది జెన్యూన్గా ఉంటే ఫైల్ చేయించి ఫైల్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ కన్సల్టెంట్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి? బేసిక్గా అయితే బీకామ్ అండి. ట్యాక్స్ కన్సల్టెంట్ అవ్వడానికి అయితే బీకామ్. ఇప్పుడు నవేడేస్ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందంటే ఇంటర్మీడియట్ అవ్వగానే కొంతమంది చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సులోకి వెళ్ళిపోతారు. ఆ కోర్స్ తీసుకొని ఆ ట్రైనింగ్ తీసుకొని వాళ్ళ ఎంట్రన్స్ రాసేసి ఆ చార్టర్డ్ అకౌంటెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్ పాస్ అవుట్ అయిపోయి వచ్చారంటే కూడా ఫ్యూచర్ చాలా బాగుంది. చార్టర్డ్ అకౌంటెంట్ అనేది చాలా వాల్యుబుల్ ప్రొఫెషన్ ఇన్ ద మార్కెట్. పెద్ద పెద్ద కంపెనీలు హైర్ చేసుకుంటాయి వాళ్ళని. ట్యాక్స్ కన్సల్టెంట్గా కూడా రావచ్చు. బీకామ్ అయిపోయిన తర్వాత మనం అకౌంట్స్ మీద అవగాహన తీసుకొని బాగా కామర్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఇవన్నీ సబ్జెక్టులు ఆల్రెడీ బీకామ్లో ఉంటాయి మనకి. వాటి పరంగా అవి తీసుకొని ఈ సాఫ్ట్వేర్ అకౌంట్స్ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మనం ట్యాక్స్ కన్సల్టెంట్గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు శాలరీ పరంగా కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే గ్రోత్ అనేది ఎలా ఉంటుంది ఈ ఫీల్డ్లో? శాలరీ పరంగా బిజినెస్ పరంగా అనేది గ్రోత్ అనేది బిజినెసే. బిజినెస్కి ప్రొఫెషన్కి డిఫరెన్స్ ఆఫ్ ద వే ఉంటుంది. కంపల్సరీ ఎర్నింగ్లో అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీ. ప్రొఫెషన్ అనేది ఒక స్టాండర్డ్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. దాన్ని బట్టి బిజినెస్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటుంది. ఒక ఇయర్ టర్న్ ఓవర్ని బట్టి ఉంటుంది, ఒక ఇయర్ తగ్గిపోవచ్చు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి కరోనా వల్ల అసలు బిజినెస్ ఏమీ లేదు. ఈవెన్ మా ప్రొఫెషనల్లో కూడా ఏమీ వర్క్ లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి బిజినెస్ లేదు, మనకి వర్క్ లేదు. సో చాలా మటుకు బిజినెస్ పీపుల్ మోరోవర్ చాలా లాస్ అయిపోయారు ఈ కరోనా పీరియడ్లో. సో బిజినెస్ ఉన్నప్పుడు ఎర్నింగ్ అనేది బిజినెస్లోనే ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా అయితే ప్రొఫెషన్ అనేది ఏంటంటే ఒక స్టాండర్డ్ ఇన్కమ్. సో మనకి ఈ విధంగా ఇంత శాలరీ కూడా అంతే కదా, స్టాండర్డ్గానే ఉంటుంది. బిజినెస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకునే వారికి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? కొత్తగా ఫీల్డ్లో వచ్చే వాళ్ళకి వెల్ నాలెడ్జ్గా మంచిగా బీకామ్ చేసుకొని ట్యాక్స్ కన్సల్టెంట్గా సాఫ్ట్వేర్ పరంగా కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఎక్స్పీరియన్స్ చేసుకొని వాళ్ళు ట్యాక్స్ కన్సల్టెంట్గా జాబ్ చేసుకోవచ్చు, ప్రొఫెషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. మోరోవర్ బీకామ్ తర్వాత మీకు అకౌంటెంట్గా కూడా చాలా కంపెనీలు ప్రొవైడ్ చేస్తున్నాయి జాబ్స్. అట్లా కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ట్యాక్స్ కన్సల్టెంట్గా మనం చేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెం ఇంకొక నలుగురికి మనం సాలరీ ఇవ్వడము, వాళ్ళకు కూడా కొంచెం మన వల్ల సహాయం చేయడం కూడా జరుగుతుంది ఈ ప్రొఫెషన్ వల్ల. అదనమాట. రీసెంట్గా మనకి పాండమిక్ అనేది వచ్చింది. కోవిడ్ వల్ల చాలామంది నష్టపోయారు. ఈ టైంలో ఎంప్లాయీస్ అనేది ఈఎస్ఐ బెనిఫిట్ అనేది ఉంటుంది. ఈ కరోనా వచ్చిన వాళ్ళకి ఈఎస్ఐ బెనిఫిట్ అనేది వర్తిస్తుందా? ఇప్పుడు ఈ కరోనా పీరియడ్ ఎలా ఉంది మేడం అంటే ఎంప్లాయీస్కి ఎవరైతే ఈఎస్ఐలో కవర్ అవుతున్నారో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కవర్ అవుతుంది. ఈవెన్ కరోనా కానీ ఏది కానీ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాల్సిందే ఏదైనా సరే. ఏదైతే మనం ప్రైవేట్గా ఇన్సూరెన్స్ మనం తీసుకుంటున్నామో డబ్బులు కట్టి దాంట్లో ఎలా ఉందంటే ఆఫ్టర్ కరోనా తర్వాతనే వీళ్ళు యాడ్ చేశారు దాంట్లో ఆ కరోనా అనేది ట్రీట్మెంట్కి సంబంధించి. అంతకుముందు లేదు ఈ కరోనా అనేది. లాస్ట్ 2 years అంతకుముందు కరోనా లేదు కాబట్టి ఆ పాలసీలో లేదు. ఈ పాలసీలో ఇప్పుడు తీసుకుంటున్న పాలసీల్లో కరోనా యాడ్ అవుతుంది. ప్లస్ పాత పాలసీలో కరోనా యాడ్ కావాలనుకుంటే దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఉంటాయి, ఆ ఫామ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో ఆ కంపెనీలతో కన్సల్ట్ అయ్యి మార్చుకోవాలి, దాన్ని అప్డేట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈఎస్ఐ కవరేజ్ అనేది ఇంతకుముందు వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినట్టు ఎంత కవర్ అవుతుందో ఈ టైంలో కూడా అలానే ప్రొవైడ్ చేస్తారు. సేమ్ మనం తీసుకున్న పాలసీ ఏదైతే ఫస్ట్లో ఎగ్జాంపుల్ 5 lakhs తీసుకున్నాం 4 members ఇంట్లో, అదే 5 lakhs కవర్ అవుతుంది. కరోనా వల్ల ఎక్కువ అనేది ఏముండదు.
మీరు ఇప్పుడు ఏదైతే రెన్యువల్కి వస్తుందో అప్పుడు మీరు మోర్ ఓవర్ మళ్ళీ ఎక్కువ చేసుకొని ఆ అమౌంట్ ప్రీమియం ఎంత ఉందో అది చెల్లిస్తే అప్పుడు వస్తుంది పే చేస్తే. ఈ ఫీల్డ్లో మీరు మార్కెటింగ్ అనేది ఎలా చేసుకుంటారు? ఇప్పుడు మా దాంట్లో ఎలా ఉంటుందంటే మేడం, ఈ ట్యాక్స్ కన్సల్టెంట్ ప్రొఫెషన్లో మాకు సంబంధించి ఎలా ఉంటుందంటే బిజినెస్కి సంబంధించిన చాలామంది మాకు కన్సల్ట్ అవుతూ ఉంటారు. మేము దీంట్లో మార్కెట్ చేయాల్సిన పని ఏం లేదు. మాకు ఎవరైతే మా కస్టమర్స్ మా క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుంది బాగా. ఆల్రెడీ ఉన్న పాలసీలు కానీ కొత్త పాలసీలు చేయించుకోవాలనుకున్నా కానీ వాళ్ళు ఏమవుతారంటే మమ్మల్ని కన్సల్ట్ అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకంటే దీంట్లో ఈ పాలసీలు చేయడం వల్ల కూడా ఇంకొక బెనిఫిట్ వాళ్ళకి ఏముంటుందంటే ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వాళ్ళకు డిడక్షన్ వస్తుంది అందులో, ఈ ఇన్సూరెన్సులు చేయడం వల్ల కూడా. సో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ అవుతుంటారు, సార్ ఏ పాలసీ తీసుకుంటే బెస్ట్, అందులో మాకు డిడక్షన్ ఎలా అవుతుంది, ఏమైనా యూస్ఫుల్ ఉంటుందా, ఇట్లాంటి సలహాలు తీసుకున్నాక ఆ పాలసీ తీసుకుంటే వాళ్ళకి యూస్ఫుల్ ఉంటుంది. అన్నెసరీగా పాలసీ తీసుకోవడం వల్ల కూడా వాళ్ళకు లాసే. సో ఏదైతే యూస్ఫుల్ ఉందో దానివల్ల మేము దానికి సంబంధించి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తాం కాబట్టి మోరోవర్ మాకు మార్కెటింగ్ అనేది అవసరం లేదనమాట. మాకు వచ్చే క్లయింట్స్ కానీ వాటి ద్వారా ఇప్పుడు ప్రస్తుతం అయితే మేము చేస్తున్నాం. సో సపరేట్గా దానికి మార్కెటింగ్ పెట్టుకొని చేసుకోవాలనుకుంటే చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, అట్లేం లేదు. మనం ఇప్పటికీ ఇండియాలో చూసుకుంటే బ్లాక్ మనీ అనేది చాలా ఉంది. దాన్ని తగ్గించాలని మన మోడీ గారు డిమానిటైజేషన్ కూడా పెట్టారు. అసలు ఈ ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు కదా, అసలు ఎలాంటి చేంజెస్ ఉంటే బాగుంటుంది అంటారు ట్యాక్స్ పరంగా? ఇప్పుడు ట్యాక్స్ పరంగా ప్రస్తుతం ఉన్న జిఎస్టీలో ఇంకా కొన్ని చేంజెస్ చేయాల్సినవి ఉన్నాయి. ఇంకా ఈ జిఎస్టీ వచ్చాక కూడా కొన్ని మ్యానిపులేట్ చేస్తున్నారు. లైక్ కొంతమంది పెద్ద పెద్ద మనుషులే ఇప్పుడు ఆ ఇన్పుట్ క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడం కానీ, ఫేక్ బిల్స్ క్రియేషన్ చేసి దాంట్లో సంబంధించిన ట్యాక్స్ సంబంధించి ఇన్కమ్ ఏదైతే ఇన్పుట్ ఉందో అది క్రెడిట్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి. అట్లాంటివి కూడా చేయకుండా ఇంకా కొన్ని వేరియేషన్ చేస్తే దీంట్లో ఈజీగా ఈ జిఎస్టీకి సంబంధించి ఇంకా తప్పించుకునే ఛాన్స్ అయితే లేదు. ఇప్పటికైతే మోర్గా చాలామందిగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది బిజినెస్. ఇంకొంచెం చేంజెస్ ఉన్నాయి దీంట్లో, ఇంకొక 10% చేంజ్ చేస్తే మాత్రం ఈజీగా ఇదే అయిపోతుంది. చాలా మటుకు కంట్రీస్ ఈ జిఎస్టీనే ఫాలో అవుతున్నాయి ఇప్పటికీ. మన కంట్రీలో ఇప్పుడు తెచ్చారు కానీ చాలా కంట్రీస్ ఇదే ఫాలో చేస్తున్నాయి, జిఎస్టీనే చేస్తుంది. వన్ ట్యాక్స్ వన్ నేషన్, ఇది బెస్ట్. తప్పించుకోకుండా ఉండడానికి ఇది ఒకటే. అది మీరు ఎన్నో ఇయర్స్గా ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారు. అప్పట్లో కూడా రాజుల కాలంలో కూడా చూసుకుంటే మనకు పన్ను అనేది ఉంది. అసలు అప్పటికి ఇప్పటికి వచ్చిన చేంజెస్ ఏంటి? అప్పుడు పన్నుల్లో ఇప్పుడు పన్నుల్లో తేడా అంటే, రాజుల కాలంలో వేసే పన్ను ఎలా ఉందంటే వృత్తికి ఇప్పుడు వాళ్ళు చేసే పనికి పండించిన పంటకు దానికి అన్నిటికీ ఏ దానికి పడితే ఆ దానికి పన్ను కట్టాల్సిందే. ఇప్పుడు ఏ దానికైతే పన్ను కట్టాలో, ఇప్పుడు సమ్ అగ్రికల్చర్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి ట్యాక్స్ లేదు. అప్పట్లో నువ్వు ఎంత పంట పండించిన దాన్ని కూడా దాని మీద మాకు ట్యాక్స్ కట్టాలి, శిస్తు కట్టాలని అట్లాంటివి ఉంటుండే. ఇప్పుడు అట్లాంటివి లేకుండా కొన్ని చేంజెస్ జరిగాయి మనకి ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో. ఇప్పుడు బిజినెస్ ఎవరైతే ఎక్కువ చేసి టర్న్ ఓవర్ ఇప్పుడు జిఎస్టీ లైక్ 20 లక్షలు అబోవ్ ఎప్పుడైతే టర్న్ ఓవర్ పెరుగుతుందో వాళ్ళకి వర్తిస్తుందని పెట్టారు. అంటే 20 లక్షలు బిలో ఉన్న వాళ్ళందరికీ సేఫ్ సైడ్గా వాళ్ళు ఎర్న్ చేసుకున్నా కూడా ట్యాక్స్ పే చేయడానికి లేదు. ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. వాళ్ళకి వీరికి తేడా ఉన్నాయి అప్పట్లో. అప్పట్లో రాజుల కాలంలో ఏంటంటే బ్లైండ్గా ఒక ట్యాక్స్ అనేది ఖచ్చితంగా మాకు పే చేయాలి. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో బెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.